హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే టేస్టీగా ఉండే అలసందలు. మన తెలంగాణలో అందరికీ ఇవంటే చాలా ఇష్టం. చూడండి, ఇలా అలసందల్ని తీసుకొని గిన్నెలో వేసుకున్నాను నేను. వాటిని వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి. చేత్తో ఇలా ఇలా అంటూ మంచిగా ఇట్లా వాష్ చేయాలి. వాటిని 3-4 సార్లు కడుక్కోవాలి. ఇలా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి. 3-4 అవర్స్ నానబెట్టాలి వాటిని. నేనైతే 3-4 గంటలు పక్కకు పెట్టేశాను నానని అని. తర్వాత 3-4 అవర్స్ తర్వాత చూస్తే ఇలా నానేసినాయి. అవి చేత్తో ముట్టుకొని చూసి తర్వాత మళ్ళీ 2-3 సార్లు కడుక్కోవాలి వాడిని. చూడండి, ఇలా వాటర్ కలర్ చేంజ్ అయిపోతాయి కొంచెం. మళ్ళీ 2-3 సార్లు వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. తగినన్ని నీళ్ళు కూడా పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 3 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ పైన పెట్టాలి. చూడండి, ఇలా మెత్తగా అవ్వాలి. వాటిని ఒత్తి చూసి మెత్తగా అయినాక పక్కన స్ట్రైనర్లో తీసుకోవాలి. నీళ్లు వడగట్టుకోవాలి. తర్వాత అవి పోపు పెట్టడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసేయాలి. అవి వేగాక ఎల్లిపాయ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇవి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి చాలాసేపు వేగనివ్వాలి. కొంచెం టైం పడుతుంది కదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగడానికి. మీలో ఎంతమందికి ఇవంటే ఇష్టం? కామెంట్స్లో చెప్పండి. చూడండి, ఇలా వేగనివ్వాలి. అవి వేగాక కరివేపాకు వేసుకోవాలి. అది కూడా కాస్త వేగనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టేసిన బొబ్బర్లు తీసి, అలసందలు అంటాం కదా, అవి తీసి ఇందులో పోయాలి. తర్వాత అంతా కలిపేయాలి. పోపు అంతా దానికి పట్టేలా కలిపేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి మళ్ళీ అంతా కలిపేసుకోవాలి. మంచిగా వేగనివ్వాలి వాటిని.
అందులో వాటర్ ఉంటుంది కదా, అంతా డ్రై అయ్యేదాకా వేగనివ్వాలి. అందరికీ ఇష్టమైన అలసందలు బొబ్బర్లు అంటాం కదా, రెడీ. నోరు నుంచి అలసందలు 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. ఇలా తగినంత కారం కూడా వేసుకోవాలి. తర్వాత అంతా అయిపోయాక కొత్తిమీర వేసుకోవాలి పైనుండి. మన తెలంగాణలో నాన్ వెజ్కి సైడ్ డిష్గా చేసుకొని మరీ తింటారు వీటిని. అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ ఫుడ్ రెడీ. తర్వాత కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకొని పైనుంచి ఉల్లిపాయ, కొత్తిమీర అవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.